హాయ్, హలో, నమస్తే. సో ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మారిన తర్వాత చేస్తున్న మొదటి రివ్యూ. ఇంకా నా దగ్గర సరిపడా టెక్నికల్ సపోర్టు అది ఇంకా ఏం లేదు. జస్ట్ నా ఓన్గా నేను ఏదో ట్రై చేస్తున్నాను. సో ఏమైనా టెక్నికల్ గ్లించెస్ ఉన్నా ఏడన్నా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. మీ అందరూ నచ్చి ఫాలో చేస్తే నెక్స్ట్ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వారం 2 సినిమాలు చూశాను. ఒకటి మృత్యుంజయ్, 2 సాంప్రదాయని సినిమా. సో సాంప్రదాయని సినిమా చూసి వెళ్ళడానికి ముందు నేను ఆ సినిమా మీద చాలా హోప్ పెట్టుకున్నా. ఎందుకంటే థ్రిల్లర్కి ఎంటర్టైన్మెంట్ టచ్ చేస్తే అదొక విధంగా ఉంటుంది, దానికి ఫ్యామిలీ జోనర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ టచ్ ఉన్న సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. సో ఆ విధంగా వస్తుంది ఈ సినిమా. అందువల్ల ఇది ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా జనాలకి నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి కొంచెం ఎక్కువే అంచనాలు వేసుకెళ్ళాను. పైగా అది ఈటీవీ విన్ వాళ్ళ సినిమా, వాళ్ళు చాలా క్వాలిటీ చెక్కులు దాటి కానీ ఫైనల్ అవ్వదు. సో ఆ విధంగా అనుకున్నాను. సో ఈ సినిమా చూసుకుంటే చాలా నిరాశపరిచిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లము కథతో కాదు. కథ ఒక ఒక మినీ దృశ్యం సినిమా లాంటిది. ఒక ఫ్యామిలీ చిన్న ట్రబుల్లో పడింది. ఆ ట్రబుల్ని కప్పించడానికి ఆ ఫ్యామిలీ హెడ్ ఎలా పురాకులు పడ్డాడు అన్నది. దీనికి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అల్లుకున్నారు. చాలా సిన్సియర్గా ఉండే పంచాయతీ సెక్రటరీగా శివాజీ గారు, ఆయన వైఫ్గా కొద్దిగా అందరూ మిడిల్ క్లాస్ లేడీస్ లాగే మనకి డబ్బులు నగలు అవి ఉండాలి కోరుకునే లేడీస్ లాగా లయ్య గారు, వాళ్ళకుండే ఒక అల్లరి పిల్లాడుగా రోహన్, ఇలాగా. సో సినిమా అల్లుకున్న కథ మేరకి, అల్లుకున్న స్క్రిప్ట్ మేరకి చాలా ప్లాన్డ్గానే అల్లుకున్నారు. ఎక్కడ లూజ్ ఎండ్స్ లేకుండా బాగానే అల్లుకున్నారు. అంతవరకు తప్పలేదు. ఎక్కడ కూడా లాజిక్ మిస్ లేకుండా ఎక్కడికక్కడ ఫస్ట్ హాఫ్లో ఉన్న దాన్ని సెకండ్ హాఫ్లోను, ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక పాయింట్ చెప్తే దాన్ని లాస్ట్లోను ముడిపెడుతూ అదంతా బాగా చేసుకున్నారు. కానీ బేసిక్గా కథలో ఎందుకో జోష్ లేదు. కథ అంత హుషారుగా వెళ్ళదు. పైగా ఏదైతే మనం ఆశించిన ఎంటర్టైన్మెంట్ ఉందో అసలు ఎంటర్టైన్మెంట్ రైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. ఉత్కంఠ కోసం రాసుకున్న సీన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫోర్స్డ్గా ఉన్నాయి. చాలా సినిమాలు చూసాం. ఒకళ్ళు ఏదో నేరం చేసి వెళ్ళిపోతుంటారు, పోలీసులు ఆపుతారు, ఆపగానే వాళ్ళలో టెన్షన్, వాళ్ళ టెన్షన్ చూసి మనకు టెన్షన్, ఇప్పుడు ఏమవుతుందా డిక్కి తెరు అనగానే ఏమిటి ఇలాగా. సో ఇలాంటివన్నీ ఫోర్స్డ్ సీన్లు, అలవాటైపోయిన సీన్లు చూడటం వల్ల మనకేమీ అంత కొత్తదనం ఫీలింగ్ రాలేదు. దానికి తోడు నడక మొదటి నుంచి కూడా స్లోగా ఎత్తుకుని స్లోగానే వెళ్తుంది తప్పించి ఫాస్ట్ ఫేస్ లేదు. మధ్యలో ఆ ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, లేదా థ్రిల్ కోసం కావచ్చు యాడ్ చేసుకున్న క్యారెక్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆలీ గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఫోర్స్డ్గా ఉన్నాయి కానీ ఆర్గానిక్గా లేవు. సో టోటల్గా సినిమాలో కథ కొత్తది కాదు, ఆ నడిచిన విధానము కొత్తది కాదు, దానికి తోడు నరేషన్ స్లోగా ఉంది. దీని మీద ఏమవుతుందంటే సినిమా ఎక్కడ అసలు మనకి ఏమాత్రం రంజింపు చేయదు. సిన్సియర్గా ట్రై చేశారు. ఏంటి ఎక్కడ సాంగ్స్ అవి పెట్టకుండా బండ్ల గణేష్ గారి మీద తీసిన పాట కూడా చివరికి తీసేసి చివరిని పెట్టి ఏదో వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేశారు. అయినా కూడా జనాలకి కూర్చోపెట్టడానికి మాత్రం దర్శకుడు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ సరిపోలేదు. ఎందుకంటే ఆ స్లో నొరేషన్ వల్ల కావచ్చు. బట్ పైగా యాక్టర్గా శివాజీ గారు లీడ్ రోల్ తీసుకుని బాగా చేశారు. 1-2 చిన్న హ్యూమన్ ఎమోషన్ సీన్లు కూడా బాగా పండించారు. అంతవరకు బాగా చేశారు. బట్ లయ గారు ఎందుకో నాకైతే మరి ఆ క్యారెక్టర్లో ఆవిడేమో కొద్దిగా వైవిధ్యం చూపించడం అది ఏమీ పెద్ద నాకేం కనపడలేదు. ఆ రోహన్ కూడా ఇంకా రొటీన్ అయిపోతున్నాడు, అదే అల్లరి, అదే అదిని. సో అతని క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించలేదు. సో ఇదంతా కథ చూసుకుంటే సేమ్ ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎప్పుడో మనీ దగ్గర నుంచి ఇప్పటిదాకా రకరకాల చాలా సినిమాలు వచ్చాయి ఈ టైప్ ఆఫ్ ముడిపెట్టిన దీంతో. దానివల్ల ఎక్కడ కూడా బేసిక్గా ముందు కథలో కొత్తదనం లేదు, కథలో రాసుకున్న సీన్లలో కొత్తదనం లేదు. దానివల్ల ముందు అసలు మనం ఎంజాయ్ చేయలేం. దానికి తోడు స్లో నరేషను. దీనివల్ల టోటల్గా ఏమైందంటే సినిమా జనాలకి పెద్దగా కనెక్ట్ అవ్వకుండా అయిపోయింది. నిజానికి ఇదే సినిమాని కనుక ఎంటర్టైన్మెంట్ రేటింగ్ బాగా చేసుకుని ఉంటుంటే
ఆ రేటింగ్ బాగా పండి ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అంటే ఒక హస్బెండ్, వైఫ్, పిల్లాడు, ఓ పక్క వాళ్ళకి ఆ ఫ్యామిలీ హెడ్‌కి మెంటల్ టెన్షన్ ఉంటది. ఆ మెంటల్ టెన్షన్‌లో వాడుంటే వీళ్ళు చేసే హ్యూమరు, ఈ అల్లరి ఇదంతా కూడా భలే ఉండేది. బట్ లేదు. బట్ కథ రాసుకోవడం వరకు చివరన సబ్‌ప్లాట్లు అవన్నీ కలిపి మొదటి నుంచి ముడిపెట్టుకు అదన్నీ బాగా చేసుకున్నారు. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం ఫెయిల్ అయిపోయారు. సో, నేను కావచ్చు, చాలామంది కావచ్చు, ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ క్లీన్, అందులో ఈటీవీ విన్ అంటే చాలా క్లీన్ సినిమా వస్తుందని తెలుసు కదా! సో, అలాంటిది వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసిన సినిమాని డిసప్పాయింట్ చేసింది. అది ఈ సినిమా.